నమస్కారం. మన రాజ్యాంగంలో ఓ విచిత్రమైన విషయం ఉందండోయ్. అదేంటంటే ఓ రూలుంటుంది. దాన్ని మనం కోర్టులో ఛాలెంజ్ చేయలేం. కానీ కొన్నిసార్లు అది చట్టం కంటే పవర్ఫుల్. అదే ఆర్టికల్ 37. దీని కింద ఉండేవే రాజ్యవిధాన నిర్దేశక సూత్రాలు, అంటే డిఎస్పీస్పీ అన్మాట. ఈ మాటలు విన్నారా? ఇవి కేవలం పుస్తకంలోని మాటలు కావు అని. అంటే ఏంటన్నమాట? మన రాజ్యాంగాన్ని రాసినవాళ్లు ఊరికే అలంకారం కోసం వీటిని పెట్టలేదు. వీటికో నిజమైన బలముంది, ఓ పక్కా ఉద్దేశముంది. అసలు ఆర్టికల్ 370ని మామూలి రూల్లా చూడొద్దు. ఇది ప్రభుత్వానికి రాజ్యాంగం ఇస్తున్న ఒక స్ట్రాంగ్ వార్నింగ్ లాంటిది. సింపుల్గా చెప్పాలంటే, హే, ఇది మీ డ్యూటీ, అస్సలు మర్చిపోవద్దు అని గట్టిగా చెప్తున్నట్టు. ఇప్పుడు దీని అర్థమేంటో చూద్దాం. ఈ సూత్రాల్ని ఏ కోర్టు అమలు చెయ్యలేదు సరే, కాని దేశాన్ని నడపడంలో మాత్రం ఇవే ఫండమెంటల్. చట్టాలు చేసేటప్పుడు వీటిని పాటించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీదే ఉంటుంది. అంటే మీరు కోర్టుకు వెళ్ళలేరు, కాని ప్రభుత్వం వీటిని వదిలేయలేదు. అదనమాట సంగతి. అక్కడే అసలు కన్ఫ్యూజన్ మొదలవుతుంది. ఏంటి, కోర్టులో అమలు చెయ్యలేనిది దేశానికి పునాది ఎలా అవుతుంది? భలే విచిత్రంగా ఉంది కదా ఈ బ్యాలెన్స్. సరే, దీన్నే కొంచెం వివరంగా చూద్దాం. చూడండి, ఇక్కడే ఉంది అసలు పాయింట్. ఒకవైపు మనలో ఎవరైనా సరే కోర్టుకెళ్ళి ఫలానా డిపిఎస్పీని వెంటనే అమలు చెయ్యండి అని అడగలేరు. మరోవైపు ప్రభుత్వం మాత్రం కొత్త చట్టాలు చేసేటప్పుడు వీటిని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. అది వాళ్ల రాజ్యాంగబద్ధమైన డ్యూటీ. మాకు సంబంధం లేదు అని చేతులు దులుపుకోవటానికి వీల్లేదు. ఇదొక నైతిక, రాజ్యాంగపరమైన కమిట్మెంట్ అన్నమాట. సరే, మొత్తంగా చూస్తే మనకు 3 విషయాలు స్పష్టంగా అర్థమవ్వాలి. ఫస్ట్, వీటికోసం మనం కోర్టుకు వెళ్లలేం. సెకండ్, దేశపాలన మొత్తానికి ఇవే వెన్నెముక లాంటివి. థర్డ్, వీటిని పాటించడం అనేది ప్రభుత్వం యొక్క విధి. ఈ 3 పాయింట్లు కలిస్తేనే అదే ఆర్టికల్ 37. అసలు ఈ సూత్రాలు ఎందుకు పెట్టారు? ఆలోచించండి. ఒక దేశమంటే కేవలం పోలీసులు, కోర్టులు, చట్టాలు మాత్రమేనా? కాదు కదా. ప్రజల సంక్షేమం, వాళ్ల మంచి జీవితం, వీటిమీదే కదా అసలైన దేశం నిలబడేది. ఆ పునాదులు బలంగా ఉండటానికి దారి చూపించేవే ఈ డిఎస్పీలు. ఓకే, ఇదంతా థియరీ బాగానే ఉంది. కాని మన నిజ జీవితంలో మనకు దీనివల్ల లాభమేంటి? మన ఊర్లో, మన వీధిలో ఉండే సమస్యలకు ఈ సూత్రాలకు ఏమైనా సంబంధముందా? ఖచ్చితంగా ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. అందరి మదిలో మెదిలే ప్రశ్న ఇదే. సరే, ఇంతకీ సామాన్యుడికి దీనివల్ల అసలు లాభమేంటే? ఒక్కసారి ఆలోచించండి. మన ఊళ్ళో హాస్పిటల్ లేదు, కుర్రాళ్లకు ఉద్యోగాల్లేవు, పేదవాళ్లను పట్టించుకునేవాళ్లు లేరు, రైతులకు రుణమాఫీ జరగట్లేదు, పిల్లలకు సరైన చదువులేదు, రోడ్లన్నీ పాడైపోయున్నాయి, తాగడానికి నీళ్లు లేవు. ఇలాంటివన్నీ మనకు రోజూ కనిపించే సమస్యలే కదా. ఇక్కడే డిఎస్పీలు ప్రభుత్వానికి వాళ్ల బాధ్యతను గుర్తుచేస్తాయి. మరి ప్రభుత్వం పట్టించుకోకపోతే మన పని అయిపోయినట్టేనా? లేనేలేదు. అక్కడే మన చేతిలో ఒక పవర్ఫుల్ ఆయుధముంది. అదే ప్రజాప్రయోజన వ్యాజ్యం, అంటే పిఐఎల్. దీని ద్వారా ఈ సమస్యలన్నింటినీ మనం నేరుగా హైకోర్టు వరకు తీసుకెళ్లొచ్చు. అయితే కోర్టులో ఎలా వాదించాలి? చూడండి, ప్రభుత్వం డిపిఎస్పీలను పాటించట్లేదు. దీనివల్ల ఆర్టికల్ 21 కింద మాకున్న జీవించే హక్కుకు, ఆర్టికల్ 14 కింద ఉన్న సమానత్వపు హక్కుకు భంగం కలుగుతోంది అని చెప్పాలి. మనం డైరెక్ట్గా డిపిఎస్పీని అమలు చెయ్యమని అడగలేం. కాని దానివల్ల మన ప్రాథమిక హక్కులు దెబ్బతింటున్నాయని చెప్తే కోర్టులు తప్పకుండా జోక్యం చేసుకుంటాయి. ఇదొక బ్రిలియంట్ లీగల్ స్ట్రాటజీ అన్నమాట. ఇదేదో ఊరికే మాటలు చెప్పడం కాదు. చరిత్రలో ఎన్నోసార్లు, ఎన్నో ముఖ్యమైన కేసుల్లో కోర్టులు ఈ డిఎస్పీలనే ఆధారంగా చేసుకుని ప్రభుత్వాలకు గట్టిగా ఆదేశాలిచ్చాయి. అంటే ఏంటి? కాగితం మీద ఉన్న ఈ సూత్రాలకు నిజమైన పవరుందని మన న్యాయ వ్యవస్థ చాలాసార్లు నిరూపించింది. నిజానికి ఇప్పుడు మనకున్న విద్యా హక్కు చట్టం కానీ, పర్యావరణ పరిరక్షణ చట్టాలు, స్కూల్లో పెట్టే మధ్యాహ్న భోజన పథకం, జీవనోపాధి హక్కు, ఇలాంటివన్నీ డిఎస్పీల స్ఫూర్తితో వచ్చినవే. ఈ సూత్రాలు లేకపోతే బహుశా ఇవేవీ ఉండేవి కాదేమో. అయితే ఇక్కడో ముఖ్యమైన విషయం ఉంది. ప్రభుత్వం ఈ డిపిఎస్పీలను పాటించలేదనుకోండి, అది ఐపీసీ కిందగాని, కొత్త బిఎన్ఎస్ కిందగాని నేరం కాదు. వాళ్లని జైల్లో పెట్టలేం. ఇది క్రిమినల్ అఫెన్స్ కాదు. కేవలం రాజ్యాంగపరంగా వాళ్లు ఫెయిల్ అయినట్టు లెక్క. ఇక చివరిగా చెప్పాలంటే, ఈ డిపిఎస్పీలు ప్రభుత్వానికి ఏంటో తెలుసా? అవి ప్రభుత్వానికి దాని ముఖం అది చూసుకోడానికి పెట్టిన ఒక అద్దం లాంటివి.
ఈ అద్భుతమైన మాటలతో దీన్ని ముగిద్దాం. ఆదేశిక సూత్రాలు లేకుండా రాజ్యాంగమనేది ఒక బీడుభూమి లాంటిది. ప్రభుత్వం గుడ్డిది. అంటే సింపుల్, ఈ సూత్రాలు ప్రభుత్వానికి కళ్ళు అయితే మన రాజ్యాంగానికి ఆత్మ లాంటివి.